వారే కాదు, మెదక్ జిల్లా అంటే బాగారెడ్డి గారు, ఈశ్వరీబాయి గారు, మా అక్క, మా ఆడబిడ్డ గీతారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. గీతారెడ్డి గారు ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినప్పుడు జైరాబాద్ నిమ్స్ ను మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ యొక్క గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్ జైరాబాద్ కావాలి అని వారానాడు ఇక్కడ 12,600 ఎకరాలతోని ప్రపంచానికే ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ 2014 తర్వాత మెదకు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి కుంటుబడింది. ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది, భూసేకరణలో వాళ్ళకు నష్టం జరిగింది, ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు 2.5 లక్షలే ఇస్తున్నారు, భూమి పోయిన వాళ్ళకు 5 లక్షలే ఇస్తున్నారు, వాళ్ళకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దృష్టికి తెచ్చారు. ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించి ఆ ప్రాంత రైతులతోని మాట్లాడండి, వాళ్లకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు వాళ్ళని అందరిని పిలిచి మాట్లాడి ఈ రోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు కొదొందర్లోనే హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. అదే కాదు, ఇప్పటి దగ్గర స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు గారు, అదే విధంగా మా పెద్దలు సురేష్ శెట్కర్ గారు, అదే విధంగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, చైర్పర్సన్ గారి తరఫున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసిండు. నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టిండ్రు. అందుకే